మాటిస్తే నిలబెట్టుకోవడం, మాట మీదే నిలబెట్టడం చాలా అద్భుతమైనటువంటి క్వాలిటీస్, లక్షణాలు. ఈ లక్షణాలు మన 'పవన్ కళ్యాణ్‌లో' అటు సినిమా స్టార్‌గా చూసినా, మన పొలిటికల్ స్టార్‌గా చూసినా ఆయనలో 100కి 100% ఉన్నాయి. ఈ విషయాన్ని అనుభవంలో చాలామందికి తెలుసు. ప్రజలకు కూడా తెలుసు. ఆయన మాట మీద ప్రజలకు తెలుసు, ఆయన కార్యకర్తలకు తెలుసు, అభిమానులకు తెలుసు, అందరికి తెలుసు. అయితే ఆయనతో పనిచేసినటువంటి 'హరీష్ శంకర్' డైనమిక్ డైరెక్టర్ ఆయన. 'హరీష్ శంకర్' ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో 'ఉస్తాద్ భగత్ సింగ్' అనే ఒక ప్రెస్టీజియస్ మూవీస్ అంటే ఆహ్, 'మైత్రి మూవీ మేకర్స్' ప్రొడక్షన్‌లో చాలా ప్రెషియస్‌గా తీస్తున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అప్పుడో ఇది 2022లోనో, 23లోనో అప్పుడు స్టార్ట్ చేసినటువంటి సినిమా. తర్వాత చాలా కారణాల వల్ల సినిమాలన్నీ కూడా నెమ్మదించడం. ఆ తర్వాత మళ్ళా ఈ కమిట్ అయిన 3 సినిమాలు అవ్వగొట్టాలని 'హరిహర వీరమల్లు', దాని తర్వాత 'ఓజీ' ఇప్పుడు రాబోతోంది. అది దాని గురించి చెప్పుకుంటూనే ఉన్నాం. తర్వాత ఈ 'ఉస్తాద్ భగత్ సింగ్' కూడా కంప్లీట్ చేయాలని కంకణం కట్టుకోవడం అభిమానులకి, అలాగే ఆయా సినిమా యూనిట్స్ కూడా చాలా ఆనందాన్నిచ్చింది. ఆయన ఇచ్చిన మాట ప్రకారం 'ఉస్తాద్ భగత్ సింగ్' షూటింగ్ అప్డేటు 'హరీష్ శంకర్' ఇచ్చారు. 'హరీష్ శంకర్' ఇవ్వడంలో ఆ అప్డేటు చాలా వ్యాలిడ్ అప్డేట్. ఎందుకంటే ఆయన మనసులోంచి ఇచ్చిన ఆ అప్డేట్ ఏంటంటే మాట నిలబెట్టుకోవడం, మాట మీద నిలబడడం. పవన్ కళ్యాణ్ పక్కనే ఉంటే కరెంట్ పాకినట్లు ఉండదు. అంటే శరీరం అంతా కరెంట్ ఉంటే ఎలా ఉంటుంది, శక్తి ఎంత ఉంటుంది, కరెంట్ అంటే అది. కరెంటు అలా ఉంటుందని చెప్పేసి ఆయన యొక్క ఇది గ్రాటిట్యూడ్, కృతజ్ఞత అనొచ్చు. లేదంటే ఆ సినిమా అప్డేట్ మనకి ఎందుకంటే నిజంగా పవర్ స్టార్ అంటే 'హరీష్ శంకర్' కూడా చాలా అభిమానం. అందులో సందేహం లేదు. ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య ఆహ్, ఇంతకుముందు 'గబ్బర్ సింగ్' అని ఒక మూవీ వచ్చింది. అది సంచలన విజయం. బిగ్గెస్ట్ హిట్. పవర్ స్టార్ పవన్. అందులో ఒక పోలీస్ ఆఫీసర్‌గా అసలు టోటల్ ఆ నేరేషనే వేరుగా ఉంటుంది ఒక రకంగా చెప్పాలంటే. అసల అది అభిమానులందరినీ కూడా చాలా అలరించింది. ఆ సినిమా తర్వాత ఈ 'హరీష్ శంకర్' ఇలాగే ఈ 'ఉస్తాద్ భగత్ సింగ్' అని టైటిల్ ముందే అనౌన్స్ చేయడం చేశారు. తర్వాత ఇప్పుడు మళ్ళా ఆయన షూటింగ్‌లో పాల్గొని ఆ షెడ్యూల్ పూర్తయిపోయింది. దాంతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ యొక్క యాక్షన్ పార్ట్ పూర్తయిపోయినట్టని చెప్పుకోవాలన్నమాట. దాని సందర్భంలో మొన్నటిదాకా అన్నపూర్ణ స్టూడియో జరిగింది. నిన్నటితో అది పూర్తయినట్టుంది. దానికి సంబంధించి ఒక ఫోటో కూడా పెట్టి 'హరీష్ శంకర్' ఆ ఫోటో కూడా చాలా గమ్మత్తుగా ఉంది. 'హరీష్ శంకర్' కుర్చీలో కూర్చుంటే చాలా స్టైలిష్ గెటప్‌లో పవన్ కళ్యాణ్ పక్కన నిలబడతారు. ఆయన కూర్చొని ఉంటాడు. 'హరీష్ శంకర్' ఈయనేమో నిలబడి ఉంటాడు. ఈ ఫోటో కూడా చాలా వైరల్ అవుతుంది మన సోషల్ మీడియాలో. దానికి ఆయన ఆనందాన్ని, ఆయన కృతజ్ఞతని ఇలా చెప్పుకుంటూ ఈయన మాట నిలబెట్టుకోవడం, మాట మీద నిలబడడం పవర్ స్టార్ పక్కన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చాలా ఎనర్జీ ఇస్తారు. అది మాకు ఆయన ఇచ్చిన సపోర్ట్ మేము మర్చిపోలేమని చెప్పి చాలా హృదయాల నుంచి ఇచ్చినటువంటిగా ఉంది ఆ మెసేజ్. ఆ మెసేజ్ ఇవ్వడంతో ఈ దానికి రీట్వీట్ చేస్తూ ఈ ట్విట్టర్‌లో ఈ ట్వీటే మనకు ఒక అప్డేట్ ఇచ్చేసారు ఆయన డైరెక్టరు. దీంట్లో అయిందా లేదా ఇంకా అటువంటి సందేహాలు లేదు. ఈ 'ఓజీ' సెప్టెంబర్ 25 రిలీజ్ అయిన తర్వాత ఆ తర్వాత సినిమా బహుశా ఉగాది టైంలో వస్తుందని కూడా మనం భావించొచ్చు. ఈ మొత్తం మీద ఏంటంటే ఈ ఈ ఈయనిచ్చిన ఈ ట్వీట్‌కి దానికి రీట్వీట్ చేస్తూ 'మైత్రి మూవీ మేకర్స్' కూడా ఈరోజు మా అందరికీ చాలా విలువైంది. అలాగే మేము ఇప్పుడు ఈ షెడ్యూల్‌లో చేసిన షూటింగ్ అభిమానులు చాలా కాలం పవన్ కళ్యాణ్ గారి అభిమానులు చాలా కాలం వాళ్ళ గుండెల్లో దాచుకుంటారు. వాళ్ళు గుర్తుండిపోయే ఎక్స్‌పీరియన్స్ ఈ సినిమా అవుతుందని సినిమా గురించి వాళ్ళు కూడా ట్వీట్ చేశారు. ఆయన ఇచ్చినటువంటి ఎనర్జీ, ఆయన ఇచ్చినటువంటి మద్దతు మేము ఎప్పటికీ మర్చిపోలేం. అంటే 'హరీష్ శంకర్' గారు చెప్పిన దానికి ఈ 'మైత్రి మూవీ మేకర్స్' కూడా ఆ ప్రొడక్షన్ యూనిట్ కూడా దానికి మళ్ళా ఒక ట్విట్టర్‌లో సోషల్ మీడియా వేదికగా ఈ అప్డేట్ ఏంటంటే ఈ 'ఉస్తాద్ భగత్ సింగ్‌లో' ఈ మొత్తం పవన్ కళ్యాణ్ షూటింగ్ పార్ట్ పూర్తయిపోయింది. దీనికి నెక్స్ట్ పోస్ట్ ప్రొడక్షన్ అండ్ డబ్బింగ్ చెప్పడాలు ఏవో ఉంటాయి. అది ఓకే. సో, ఇక్కడ చెప్పుకోదగ్గ అంశం ఏంటంటే మనం విశ్లేషించుకోవాల్సిన విశేషం ఏంటంటే మామూలుగా 'హరీష్ శంకర్' ఒక మాట చెప్పేయొచ్చు. షూటింగ్ పూర్తయిపోయింది. దాంతో వెరీ హ్యాపీ. పవన్ కళ్యాణ్ గారు చాలా కోఆపరేట్ చేశారు. మాకు మద్దతు ఇచ్చారు. ఈ సినిమా రావడానికి ఆయనే ప్రధాన కారణం అలా ఇచ్చేయొచ్చు. కానీ ఇక్కడ ఒక విశేషం చెప్పాడాయన అది. మాట నిలబెట్టుకోవడం, మాట మీద నిలబడడం. ఈ క్వాలిటీసు ఎక్కడో పురాణ పురుషుల దగ్గర ఉంటుంది. మరి ఇప్పుడు పురాణ పురుషులతో పోలుస్తున్నారంటే పోలుస్తున్నాను. మాట ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం అంటే తండ్రికి ఇచ్చిన మాట కోసం ఈయన అడవులకెళ్ళిపోయాడు. రామచంద్రుడు, సీతారామచంద్రుడు సీతతో భార్యతో కలిసి, తమ్ముడితో కలిసి వెళ్ళిపోయాడు. ఆ మాట నిలబెట్టుకోవడం అంటే అక్కడ మాట మీద ఎన్నో పురాణ కథలు ఉదాహరణ 'హరిశ్చంద్ర'
ఆయన మాట ఇచ్చినందుకే ఆయన ఆ అంతటి చక్రవర్తి కూడా శ్మశానంలో కాటికాపరిగా ఆయన జీవితాన్ని ఇచ్చి మాట నిలబెట్టుకోవాలి. భారతీయతలో సనాతన ధర్మంలో మనం మాట ఇవ్వకూడదు. ఒకవేళ ఇస్తే కనుక ఆ మాట మీద ఎటువంటి పరిస్థితిలోనూ కట్టుబడి ఉండాలి. నేను ఇవ్వలేదనో, మాట తూచనో, ఆ మాట తప్పినా పర్వాలేదనో, పోతే వాళ్ళే పోతను కాకుండా ఈ పవన్ కళ్యాణ్ ఆయన ఏం మాట ఇచ్చారు, ఈ సినిమా మీకు పూర్తి చేసి ఇస్తాను. ఖచ్చితంగా మీరు చేసుకోండి, చేసుకోండి అని ఏదో చెప్పుంటారు. దానికే ఇదొక ఆ బాండ్, ఎమోషనల్ బాండ్‌తో మాట నిలబెట్టుకున్నాడు. మాట మీద నిలబడ్డాడు. మా అందరికి ఎనర్జీ ఇచ్చాడు. మామూలుగా అయితే హీరో డేట్లు ఇస్తాడు. హీరో డేట్ల మీద షూటింగ్ పూర్తవుతుందని చెప్పచ్చు. ఆయన ఇచ్చిన డేట్స్ అన్ని ఫుల్‌ఫిల్ చేశాను. అలా కాదు. మన ఈ సినిమా చాలా బాగా చేద్దాం. జనరంజకంగా చేద్దాం. ఇంతకుముందు 'గబ్బర్ సింగ్' మనిద్దరం చేసాం కదా! ఇంతకు మించి ప్రజలకి, అభిమానులకి ఏం ఇవ్వాలో అది ఇద్దామని చెప్పి హరీష్ శంకర్ ఆయన స్వతహాగానే చాలా పవర్‌ఫుల్ డైలాగ్స్ రాస్తాడు. అందులో పవన్ కళ్యాణ్ లాంటి హీరో కంటే ఇంకా ఆయన మనసు పెట్టి రెచ్చిపోయి మరి రాస్తుంటారు. ఇందులో మనం ఊహించకుండా పంచులు, వ్యవస్థ మీద పంచులు అలాగ మొత్తం పవన్ కళ్యాణ్ ఏ రకంగా చేస్తే బావుంటుంది అనే విషయంలో హరీష్ శంకర్‌ది ఆయనదొక స్కూలు. 'గబ్బర్ సింగ్' చూసిన తర్వాత చెప్తాను. ఎలా ప్రెజెంట్ చేయాలి, మా హీరోని ఎలా చూపించాలని అభిమానులు అనుకుంటారో అంతగా 100% న్యాయం చేసే డైరెక్టరు హరీష్ శంకరు. ఆ 'గబ్బర్ సింగ్‌లో' ఏ రకమైతే ఒక రకమైన పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ ఇచ్చారో, ఈ సినిమాలో కూడా ఆయన పోలీస్ ఆఫీసర్‌ని తెస్తుంది. దీని మీద శ్రీలీల, రాశిఖన్నా వీళ్ళు హీరోయిన్‌గా ఉన్నట్టుగా మనకి తెలుస్తుంది. అలాగే 'దేవిశ్రీ ప్రసాద్' ఆయన ఒక ప్రామిసింగ్ మ్యూజిక్ డైరెక్టరు. ఆయన మ్యూజిక్ డైరెక్షను ఇవన్నీ కలిస్తే ఆ సినిమా కూడా 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆ టైటిల్ కూడా చాలా వెరైటీ. అక్కడ 'గబ్బర్ సింగ్' అంటే ఇక్కడ 'ఉస్తాద్ భగత్ సింగ్'. సింగ్ మారాడు తప్పితే పవన్ కళ్యాణ్ అలాగే ఉన్నాడు, హరీష్ శంకర్ అలాగే ఉన్నాడు. 'ఉస్తాద్ భగత్ సింగ్'. భగత్ సింగ్ అంటే మన ఆయన బయోగ్రఫీని అనుకోకూడదు. ఆ హీరో పేరు భగత్ సింగ్ అని మనం అనుకోవాలి. కాబట్టి ఏది ఏమైనా సరే మాట నిలబెట్టుకోవడం, మాట నిలబడడం, పవన్ కళ్యాణ్ ఒంట్లో ఒక పవర్ ప్రవహించినట్లు ఆయన పక్కన ఉండే అనడం కూడా చాలా బాగుంది. అంటే శక్తి ఒక చోట ప్రవహిస్తూ ఉంటుంది. అలాంటి శక్తి స్వరూపం పవన్ కళ్యాణ్ అర్థం వచ్చేలాగా ఆ మేకర్సు అలాగే డైరెక్షన్ వాళ్ళు కూడా ప్రశంసడం ఆయన ఒక గొప్పతనానికి నిదర్శనం. అలాగే ఇచ్చిన టైంకి ఆయన డేట్స్ ఇచ్చి కంప్లీట్ చేయడం కూడా అభిమానులు కూడా ఆనందదాయకం. ఈ అప్డేట్ మంచి అప్డేటు. ఈ ఈ దీని తర్వాత 'ఉస్తాద్ భగత్ సింగ్' నుంచి సాంగ్సు, ట్రైలర్సు, టీజర్సు, గ్లింప్సు ఇలాంటివన్నీ మనకి అలరిస్తూ ఉంటాయి. అయితే ఈ సినిమా నాకు తెలిసి 'ఓజీ' తర్వాత కొంచెం టైం తీసుకుని సంక్రాంతికి కాకుండా ఆ తర్వాత ఉగాదికి రావచ్చని చెప్పి ఒక అంచనా వేసుకోవచ్చు. లేదు ఇంకా స్పీడ్‌గా అవుతుందంటే సంక్రాంతి తర్వాత శివరాత్రికి వచ్చినా రావచ్చు. సో, పవన్ కళ్యాణ్ గారు మనందరికీ మాట ఇచ్చినట్టుగా కమిట్ అయినటువంటి 3 సినిమాల్ని అద్భుతంగా ఆయన పాట ఆయన చేసి, ఆయన పాట కూడా సినిమా కూడా సక్సెస్‌ఫుల్‌గా నిర్మాతలకు కూడా లాభం రావాలి, వాళ్ళు నష్టపోకూడదనే అభిమతంతో ఆయన చేస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఈ ఈ ఇంతటి టైట్ పొజిషన్‌లో కూడా ఎందుకంటే పరిపాలనలో తలమునకలైనా కూడా ముందు కమిటెడ్ 3 సినిమాలు చేసి ఇవ్వడం ఆయన యొక్క గొప్పతనంగా భావిస్తూ సినిమా ఇండస్ట్రీ కూడా అంటే ఇప్పుడు ఇంతకుముందు వచ్చే మాటలు ఆయన తర్వాత తను ప్రొడక్షన్ చేస్తాం కానీ తను చేయలేకపోతున్నారు కానీ ఇంకా ఎక్స్‌పెక్టేషన్స్ అయితే ఉంటాయి. ఈ 'ఉస్తాద్ భగత్ సింగ్'తో ఆగిపోతున్నాయి అనుకోకూడదు. ఆ విషయం ఆయనకే తెలుసు. కాబట్టి ఏది ఏమైనా అటు ఇటు కూడా ఆయన బ్యాలెన్స్ చేస్తూ రాజకీయాల్లో ఆయన 90% పెడితే అట్‌లీస్ట్ 10% అయినా సినిమా రంగానికి కూడా చేస్తూ రెగ్యులర్‌గా మనకు కూడా సినిమాలు ఇవ్వాలని ఆశిద్దాం. ఇప్పటివరకైతే ఇంకా 2 సినిమాలు చేతిలో ఉన్నాయి కానీ ఇప్పుడు అడ్వాన్స్‌గా బాధపడక్కర్లే ఆయన ఇంకా చేయడా అని. మన కోసం ఏదైనా చేస్తాడాయన. ముందు రాష్ట్ర భవిష్యత్తు చూడాలి కాబట్టి రాష్ట్ర భవిష్యత్తు చూసిన తర్వాత మన అభిమానుల కోసం ఏం చేయాలి ఆయన చేస్తారు కాబట్టి ఎవరు కూడా వరి అవ్వక్కర్లేదు. ఈ అప్డేట్ విని ఆనందిస్తాను తెలుస్తూ థ్యాంక్ యూ.